హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయేది బనానా రెసిపీ, అంటే బనానా జ్యూస్ అనమాట. బనానా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏవని ఇప్పుడు మేము చూపిపోతున్నా. 2 బనానాలు తీసుకోండి, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. నెక్స్ట్ ఇది డ్రై ఫ్రూట్స్, ఇది ఏంటంటే బాదము, పిస్తా, అంజూరా, అవిసె గింజలు, నువ్వులు ఇవన్నీ పొడి చేసి పెట్టినట్టు అనమాట. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ అనమాట. వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు బనానా జ్యూస్ ప్రిపేర్ చేస్తాం. బనానా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. బనానాని పీసులు చేసుకొని ఇట్లా మిక్సీ జార్లోకి వేయాలి. నెక్స్ట్ మిల్క్ ఉంది కదా, మిల్క్ పోయాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీకి పట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ని 1 స్పూన్ వేస్తాం అందులోకి. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 స్పూన్స్ వేస్తాను, ఎందుకంటే 2 బనానా వేసినాం కాబట్టి 2 స్పూన్లు. నెక్స్ట్ మిక్సీ పడదాం. ఇట్లా ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది. బనానా జ్యూస్ రెడీ. చూసారా, ఎమ్మిగా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంకొకసారి నెక్స్ట్ టైం వేద్దాం. కొంచెం మిల్క్ వేసి కొద్దిగా ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీకి పడదాం. వావ్, చూడండి, బనానా జ్యూస్ రెడీ. దీన్ని మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎమ్మి బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. దీనిలో ఒక స్ట్రా వేసుకొని కొద్దిసేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగుదాం. ఓకే, బాయ్.